మళ్ళీ నాకు ఒక డౌట్, ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు ఎందుకు ఇస్తున్నావు మాకు? ఎప్పుడు నల్ల నీళ్ళు ఇస్తారు? అందులోకెళ్ళి పట్టుకొచ్చినామమ్మ. ఇప్పుడు రోజు ఇవ్వాలి ఫిల్టర్ నీళ్ళు. అమ్మ ఆమె ఎందుకు ఇస్తారు? మీరు తాగడానికి రాదా? ఒక నిమిషం చెప్పాలా, మీకు బడ్జెటే రాలేదు. ఏం చెప్పండి, ఎందుకు రాలే? మళ్ళీ వచ్చినప్పుడు మీకు సరే, మీ కేజీబీ సంగతి నేను అవసరం, వేరే కేజీబీ చెప్తున్నా. ఆ ఎస్ఓస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని నానా యాతన పడి ఆ నుంచి ఈ నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్లకి పిల్లలకు పెడుతున్నారు. అమ్మా ఒంట్లో బడ్జెట్ లేకపోతే మీకు తిండి ఎవరు పెట్టాలా? ఎక్కడి నుంచి వస్తాయి పైసలు? వస్తాయమ్మా, వస్తాయి. కొంచెం బడ్జెట్ మనకి గవర్నమెంట్ మారినాక కొంచెం అటు ఇటు అవుతుంది, వస్తున్నాయి. కొంచెం అటు ఇటు అయినప్పుడు పిల్లలు సఫర్ కావద్దు. ఎవరు రావాలని వెయిట్ చేయడానికి మీరు అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ రావాలి. మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి. సీఎం ఎవరు? మేడం మీరు వచ్చినప్పుడు అడుగుతారు మేడం, కానీ మేము ప్రాబ్లం లేదంటాం. దానికి సొల్యూషన్ ఏందో అడగరా మేడం? వాళ్ళు ఎంత భయపట్టిస్తారు ఎవరికి? మీరు అడుగుతారు మేడం, మేము చెప్పాము, భయపడతాము. టీచర్స్ వాళ్ళు మీరు చెప్తాం ప్రాబ్లమ్, మీరు ఓకే అంటారు, చేస్తామంటారు. కానీ లోపలికి అయినాక మమ్మల్ని టీచర్స్ వాళ్ళు ఎంత టార్చర్ పెడతారు మీకు తెలియదు. అది మళ్ళీ చూడంగా మీరు ఏమన్నారు కూడా అడగారు మేడం. మేము ఎట్లా ఇస్తాం మేడం? సరే, ఇప్పుడు నేను వచ్చి అడిగితే మీరు చెప్పలేక భయపడ్డారు. ఇప్పుడు రోడ్ మీద పోయారు, ఇప్పుడు భయపెట్టారా మీ టీచర్లు? ఎన్నో సార్లు వేసారు ఇట్లా. మేము రోడ్ మీద పోతే వీళ్ళు పోతారని మా నమ్మకం. అంత ఈజీగా పోరు టీచర్లు, అంత ఈజీగా రాలేదు కూడా. ఎన్నో మెరిట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత వచ్చిర్రు. ఎన్నో ఎగ్జామ్స్ దానికి వచ్చినప్పుడు చక్కగా స్టడీ చెప్పాలి, చక్కగా చూసుకోవాలి. అందుకే నేను రిజల్ట్ తెప్పిస్తున్నా. మీ రిజల్ట్ మీ చదువు ఎంత ఉంది, వాళ్ళెంత చదువు చెప్తున్నారు? వాళ్ళు చదివే చెప్పే చదువు ఉంటుంది మేడం. వాళ్ళు చదువు చక్కగా చెప్తే మా చదువు ఇట్లుండదు, మరి మనసు మంచిగా ఉంటది. వాళ్ళ స్టడీ చెప్పడం వల్లనే ఇట్లున్నాం మేము. వాళ్ళు ఎట్లా చెప్తారు? ఫిజిక్స్ టీచర్ ఒకటి ఫస్ట్ పేపర్ తీసిందంటే 10th పేపర్ కడుపుతుంది. నేను ప్రతి కేజీబీవీలో ఒక విషయం, కులం విషయం ఎందుకు మేడం? మీరు సభ్య సమాజానికి ఏం చెప్తారు మేడం? ఎవరు అవసరమా? ఎన్ని లీటర్ రాపించుకుంటారు మేడం? మీరు ఫుడ్ పెట్టకుంటే లీటర్ అంటున్నారు, టీచర్ లేరంటే లీటర్ అంటారు. క్లాస్ కాదు మేడం, క్లాస్ లేకుంటే లీటర్, ప్రతిదానికి లీటర్ రాసిస్తారా మిమ్మల్ని? మీరు కాబట్టి మిమ్మల్ని చెప్తున్నారు, మీరు పరిష్కరించండి. అన్ని రాసియ్యారు వాళ్ళు, మీకు చెప్తున్నారు కదా మేడం. ఇప్పుడు అందరు ముంగలు చెప్తున్నారు, అది సోల్వ్ చేయండి. జీసీడీఓకి మాట చెప్పినాం, జీసీడీఓ మేడం వచ్చి అన్నారు కదా లాస్ట్ 10th వాళ్ళు చెప్తే ఒకసారి వచ్చిందని చెప్పినా నేను. ఒకసారి వచ్చిన ఒకసారి వచ్చిన మీ పేరు తెలియదని చెప్పిన. ఒకసారి వచ్చింది మేడం 10th వాళ్ళు ఇట్లా సాంబార్ బాగాలేదంటే వాళ్ళు వెళ్ళిపోయినాక మా దగ్గరకు వచ్చి మమ్మల్ని తిట్టిరు. ఏం బాలే మీకు, సాంబార్ ఎందుకు బాలే, స్టడీ ఎందుకు బాలే, అందరు టీచర్స్ బెంచులు కొట్టుకుంటూ మాట్లాడారు మా దగ్గరకు వచ్చి. ప్రతి ఒక్క టీచర్ అప్పుడు క్లాస్ లో లీవ్లు ఉన్న టీచర్, నైట్ డ్యూటీ చేసిన టీచర్ మార్నింగ్ వెళ్ళిపోకుండా 3:30కి పోయింది మేడం వస్తుందని. కాదు మేడం, టీచర్ కరెక్ట్ చేస్తలేరు, పిల్లల దగ్గర స్మెల్ వస్తుందని మీ టీచర్లే చెప్తున్నారంట. వాళ్ళు మీరు మెయింటెనెన్స్ కరెక్ట్ చేసుకుంటే వాటర్ వస్తే వాళ్ళు రోజు స్నానం చేసుకుని నీట్గా వస్తారు కదా. మీరే మెయింటెనెన్స్ చేయలేకనే వాళ్ళు వస్తారు కదా. మీరు ఎందుకు చెప్పాలి? దూషించడం ఎందుకు చెప్పండి. ఉత్తుగా కొడతారు, మరి ఏం చెప్తారు? మళ్ళీ అడుగుతారు, మళ్ళీ మమ్మల్ని రిటర్న్ క్వశ్చన్ వేసినావా అని మళ్ళీ తిడతారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ 3 years నుంచి, నేను వచ్చి 3 years అవుతుంది హాస్టల్కి. 3 years నుంచి నేను ఫేస్ చేస్తున్నా ఇది ప్రాబ్లం. చెప్తే మళ్ళీ రిటర్న్ మాకేనా అని మళ్ళీ మమ్మల్ని అంటారు. చాలా ఏడ్చిన రోజులు ఉన్నాయి, నైట్ అంతా కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. బుక్కులు ముందర పెట్టుకొని అర్థం కాకుండా తిండి, ఆ ఫుడ్ నచ్చక కడుపు మార్చుకొని వాటర్ తాగి వండుకున్న రోజులు కూడా ఉన్నాయి. మాకు లెటర్ రాసినాం, ఫుడ్ బాగాలే అని లెటర్ రాస్తే ఎన్నో ఉంటుంది. లెటర్ టేబుల్ పైన ఉంటుంది, కొంచెం తర్వాత ఎన్నో ఉంటుంది. ఏం యాక్షన్ తీసుకుంటారు? వచ్చి అడగాలి మమ్మల్ని క్లాస్ లో. వచ్చిరా అడగండి. ఏం ప్రాబ్లం ఉందా అమ్మా అని మీరు ఒక్కసారి అడిగిరా సార్? ఒక్కసారి అడిగిరా? మీరు ఎన్నోసార్లు వచ్చారు, మేము కూడా చూసినాం. తిరుగుతారు, మేము తింటుంటే వచ్చి తిరుగుతారు. ఒక్కసారి ఒక్క ప్రాబ్లం ఉందా అని ఒక్కసారి అడిగిరా సార్? ప్రాబ్లమ్స్ చెప్తాం, క్లియర్ చేస్తారని మీరు మాకేంది చెప్పండి సార్. మాకు ఇప్పుడే మాకు న్యాయం జరిగిందాక మేము లేవాం సార్. మాకు ఫుడ్ బాగుండదు అసలు. టీచర్స్ వాళ్ళ వద్దు, మాకు టీచర్స్ వాళ్ళ వద్దు. ఎస్ఓ మేడం కానీ వద్దు, ఎవ్వరద్దు, ఎవరొద్దు, అందరొద్దు, అందరొద్దు.
పేరు